హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. ఒక 10 ఇయర్స్ నుంచి ఓపెన్ ప్లాట్ బిజినెస్‌లో ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవరికైనా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ కావాలంటే ఏ ఏరియాలో పెడితే మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఏ ఏరియాలో పెడితే మనకి డెడ్ అవుతుంది, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ సజెషన్స్ కంపల్సరీ నేను బెస్ట్ చెప్పగలను. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే 2026లో రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా ఉంది? అంటే 2026లో ఏ ఏరియాస్ మంచి బూమింగ్‌లో ఉంటాయి? గత 2025తో కంపేర్ చేసుకుంటే 2026లో బూమింగ్ అయ్యే ఏరియాస్ ఏంటి? ఏ ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెస్ట్? ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026లో 100% కొన్ని ఏరియాస్‌లో బెస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే బెస్ట్ అప్రిషియేషన్స్ వచ్చాయున్నాయి. కొన్ని ఏరియాస్‌లో యావరేజ్‌గా వెళ్ళే అవకాశాలున్నాయి. కొన్ని ఏరియాస్ వచ్చేసి కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది 2026లో అంటే, ప్లాట్స్‌కి ఎప్పుడు కూడా డిమాండ్ పెరుగుతోంది. ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి డిమాండ్ పెరుగుతోంది. సో, డిమాండ్ పెరుగుతున్నప్పుడు 100% ఆటోమేటిక్‌గా ప్రైసెస్ కూడా నెమ్మది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 12 మంత్స్ నుంచి 18 మంత్స్‌లో కంపేర్ చేసి చూసుకుంటే మనకి రిటర్న్స్ ఎలా వచ్చినాయి అంటే 15-18% రిటర్న్స్ చాలామంది, అంటే మేజర్ ఏరియాలో యావరేజ్‌గా 15-18% రిటర్న్స్ చూసారు. అంటే 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్ లోపల. అంటే దిస్ ఈస్ గుడ్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి కంపేర్ చేసుకుంటే బ్యాంక్ రిటర్న్స్‌లో చూసుకుంటే ఎఫ్‌డీలు అవి కూడా 6.5-7 ఉండగా, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా 12-15%లో ఉంటే 15-18% అనేది బేసిక్ తక్కువ టైం నేను చెప్తుంది. మంచి రిటర్న్స్ వచ్చినాయి. కొన్ని ఏరియాస్‌లో 18-20% కూడా వచ్చినాయి. కొన్ని ఏరియాస్ నుంచి గురించి అసలు చెప్పుకోనవసరం లేదు. నియోపోలిస్ లాంటి ఏరియాస్‌లో అయితే దాన్ని కౌంట్ చేయడానికి కూడా సరిపోనంతగా అన్ని టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ వచ్చినియి. వేల టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ వచ్చినియి. సో, నేనేమంటున్నానంటే ఈ ట్రెండ్స్‌ని ఎలా ఫాలో అవ్వాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెండ్స్‌ని బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? అంటే 1 ½ ఇయర్‌లో కంపేర్ చేసుకుంటే 15-18, 18-20 రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి, ఏ ఏరియాస్‌లో మన ఇన్వెస్ట్‌మెంట్ బావుంటుంది అంటే, నేను చాలామందికి చెప్తాను. మా ఫ్రెండ్ ఒకప్పుడు శంకరపల్లిలో చేశాడు. మంచి రిటర్న్స్ వచ్చినాయి. నేను కూడా అక్కడే చేయాలి. సో, అతని యొక్క టైం కూడా మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఏ టైంలో మనకి ఆయన ఇన్వెస్ట్‌మెంట్ చేసున్నాడు? ఆ టైం నుంచి ఎంత టైం వెయిట్ చేయగలిగి ఉన్నాడు? వెయిట్ చేయడం వల్ల వచ్చిన ట్రెండ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న టాప్ లొకేషన్, బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లొకేషన్ అంటే సౌత్ సైడ్ మనకు షాద్‌నగర్ సైడ్ అయితే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. అది ఎవరికి? ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు కావచ్చు, సెకండ్ టైమ్ చేసే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఎప్పుడు చేస్తూ ఉన్న వాళ్ళకి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా షాద్‌నగర్ అనేది ఒక మంచి హబ్. ఎందుకంటున్నానంటే మేజర్‌లీ షాద్‌నగర్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్టివిటీ. ఓఆర్ఆర్ కనెక్టివిటీ బావుంది. ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీ బావుంది. హైవే అనేది లాంగెస్ట్ హైవే. షాద్‌నగర్ అనేది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మన ఇండియాని 2 పార్ట్స్ చేసే హైవే ఏదైనా ఉంది అంటే అది షాద్‌నగర్ హైవే. అదొక అడ్వాంటేజ్ అయింది. మనకి ఎక్కడైతే ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ ఉండడం బావుంది. ఎయిర్‌పోర్ట్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. కంపెనీస్ అయితే మీకు 4000 ప్లస్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. రొటేషన్ అవుతున్నాయి. ఫార్మా సెజ్‌లు ఉన్నాయి దాంట్లో. నాట్కో ఫార్మా అవ్వచ్చు, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అవ్వచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్‌లో కన్హా శాంతివనం ఉంది. లెఫ్ట్ సైడ్‌కి చూసుకుంటే చిన్నజీయర్ స్వామి, అంటే పెద్ద జీయర్ స్వామి పెద్దది టెంపుల్ ఉంది. సో, ఇవన్నీ కూడా షాద్‌నగర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఒక రకమైన ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనివల్ల షాద్‌నగర్ బాగా డెవలప్ అవ్వడం. షాద్‌నగర్ రీసెంట్‌గా హెచ్ఎండీఏ లిమిట్స్ కూడా పెరిగినాయి. సో, ఒకప్పుడు ఉండే హెచ్ఎండీఏ లిమిట్స్ కంటే కూడా 27 మున్సిపాలిటీలని యాడ్ చేసేసి పెద్ద హెచ్ఎండీఏ లిమిట్స్ కూడా పెరిగినాయి కాబట్టి, సో, ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ప్లాట్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో హెచ్ఎండీఏ లిమిట్స్ పెరగడం కూడా అదొక గుడ్ సిగ్నల్‌గా చెప్పుకోవచ్చు. సో, షాద్‌నగర్ అనేది ఫస్ట్ అండ్ బెస్ట్‌లో వస్తుంది. ఓఆర్ఆర్‌కి రైల్ కనెక్టివిటీ ఇస్తానంటున్నారు. ఇది కూడా కనెక్టివిటీ కంప్లీట్ అయ్యేసరికి ద బెస్ట్ ప్లేస్‌లో షాద్‌నగర్ అవుతుంది. అంటే ఇంకెక్కడ పెరిగే అవకాశాలున్నాయి? శంకర్పల్లి, ఆ ఏరియాస్‌లో మీరు చూసుకునుంటే శంకర్పల్లి సైడ్ మీరు చెక్ చేసుకున్నట్టయితే 100% 2026లో కూడా మంచి రిటర్న్సే వస్తాయి. శంకర్పల్లి సైడ్. ఎందుకు అంటున్నానంటే మేజర్ నియోపోలిస్ ఏదైతే ఉందో అది బాగా రేట్లు పెరిగిపోయినాయి. అంటే ప్లాట్ రేట్లు ఏదైతే ఉన్నాయో మంచి రేట్లకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వేల కోట్లు పెట్టుకున్నాయి కాబట్టి అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కాబట్టి మోకిలా శంకర్పల్లి సైడ్ 100% 2026లో మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సో, ఈ డిమాండ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ డిమాండే ఉంటుంది. ఎందుకు అంటే రీసెంట్‌గా జరిగిన ఆక్షన్స్‌లో వేల కోట్లకు రావడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అంటే అక్కడికి జనాలు వచ్చే పర్సన్స్ కూడా నెమ్మది నెమ్మదిగా పెరుగుతారు కాబట్టి మోకిలా గాని, శంకరపల్లి సైడ్ గాని పెరుగుతారు. నా సజెషన్ ఏంటంటే మోకిలా గాని, శంకరపల్లి సైడ్ గాని ఎవరు కొనుక్కోవాలి?
ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్‌కి అస్సలు వద్దని చెప్తాను. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఈ ఏరియాని అసలు టచ్ చేయొద్దనే చెప్తాను. ఎలాంటి వాళ్ళు కొనుక్కోవాలి అంటే, నేను 1 ఆర్ 2 ఇయర్స్‌లో సెటిల్ అయిపోతాను. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి. నా ఆఫీస్ వచ్చి లైక్ గచ్చిబౌలి దగ్గర ఉంది. లేదంటే మన నియోపోలిస్ దగ్గర ఉంది. లేదంటే మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. బట్ నేను ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుంటుంది అనేవాళ్ళు అండ్ మోర్ దెన్ 1.5 లాక్, 2 లాక్ వాళ్ళు సాలరీస్ ఉండి లేదంటే వాళ్ళకి ఇన్‌కమ్ రేషియో బావుండి అండ్ మనకి వాళ్ళకి సేవింగ్స్ కూడా బావున్నప్పుడు 100% శంకరపల్లి, మోకులా సైడ్ కొనుక్కోమని నేను సజెస్ట్ చేస్తాను. బట్ కాకపోతే ఫస్ట్ టైమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ వెయిట్ చేసేవాళ్ళు, వెల్త్‌ని ఇంక్రీజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ 2 కూడా మోకులా గాని, శంకరపల్లి గాని నాటే కరెక్ట్ ప్లేసెస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి తుక్కుగూడ ఈ ఏరియాలో కూడా మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ 2026లో బూమింగ్‌లో ఉంటాయి. 100%. 2026లో బూమింగ్‌లో ఉండే ఏరియాస్‌లో తుక్కుగూడ ఒకటి, మహేశ్వరం ఒకటి చాలా బావుంటాయి. బట్ కాకపోతే ఇక్కడ ఈ ఏరియాస్‌కి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఒకటి మేజర్‌గా ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా బావుంది. అండ్ ఎగ్జిట్‌లు కరెక్ట్‌గా ఈ ఏదైతే ఉన్నాయో ఇవి ఎగ్జిట్స్ బావున్నాయి. 14, 15, 16 ఎగ్జిట్స్‌కి దగ్గరగా ఉండడం. ఇవన్నీ కూడా వీటికి కలిసొచ్చే అంశాలు. ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు అంటానంటే, సేమ్ అగైన్ మళ్ళీ ఇది నేను లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇన్వెస్ట్‌మెంటు. లేదా నా పిల్లల గురించి ఒక 10 ఇయర్స్ పాటు నేను దీన్ని టచ్ చేయను. 15 ఇయర్స్ వరకు టచ్ చేయను. నా ఫండ్ ఒకటుంది. అంటే ఏదైనా సేల్ చేసినప్పుడు వచ్చే ఫండ్ ఉంది. దీన్ని పిల్లల గురించి, భవిష్యత్తు గురించి పెడతాననుకున్న వాళ్ళు ఈ ఏరియాస్ వైపే చూడొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీకు సజెషన్స్ చేస్తూనే ఉంటారు. మహేశ్వరంలో పెట్టేసేయి, లేదంటే తుక్కుగూడలో పెట్టేసేయని. ఇక్కడ ఈ రేట్లు ఇప్పుడు ఆల్రెడీ అప్రిషియేషన్ ఉన్న రేట్‌లో మీరు పెట్టారు అంటే, మీకొచ్చే స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువుంటది. ఈ స్క్వేర్ యార్డ్స్ డబల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్రిషియేషన్ అయిపోయిన తర్వాత దీన్ని డబుల్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాదే తీసుకుందాం. కూకట్పల్లి ఏరియా లేదా ఈ ఏరియాస్‌లో 1.5 లాక్ నుంచి 3 లాక్ ఉంది. ఇది డబుల్ అవ్వాలంటే చాలా 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 టైం పడుతుంది. అదే విధంగా అక్కడ ఆల్రెడీ కొంచెం అప్రిషియేషన్ వచ్చేసుంది. ఆ అప్రిషియేషన్ వచ్చిన దాంట్లో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ గానీ, లేదంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ 100% అటువైపు చూడొద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసి గట్కేసర్ ఏరియా మంచి బూమింగ్‌లోకి రాబోతుంది. గట్కేసర్ గానీ, గట్కేసర్ సరౌండింగ్స్ ఏరియాస్ గానీ మంచి ఏరియా కాబోతుంది. బికాజ్ ఎందుకు అంటే గట్కేసర్ ఓవరాల్ దగ్గరుండడం ఒకటైతే, ఎగ్జిట్‌కి దగ్గరుండడం వల్ల ప్లస్ ఆ ఏరియాకి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లు బాగా ఎక్కువ రావడం వల్ల అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనెక్టివిటీ 6 లేన్ రోడ్ అవుతుంది. ఇప్పుడు వరంగల్ హైవే 6 లేన్ రోడ్ అవుతుంది. 4 లేన్ నుంచి 6 లేన్ రోడ్ అవుతుంది. అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టున్న హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉంది. హెచ్ఎండిఏ లిమిట్స్ ఇంకా కొంచెం ముందు వరకు వెళ్ళింది. బీబీనగర్ ఎయిమ్స్ మంచి ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ అవుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాడీ నుంచి ఒక పెద్ద ప్రాజెక్టు. సో, మంచి డెవలప్‌మెంట్స్ మంచి ప్రాజెక్ట్ అయిందది. ఇవన్నీ కూడా గట్కేసర్ సరౌండింగ్ ఏరియాస్‌కి మంచి బూమింగ్ ఉంది. సో, గట్కేసర్‌లో ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లైక్ నా దగ్గర ఒక 60 లాక్స్ టు 1 క్రోర్ వరకు బడ్జెట్ ఉంది. నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా 2-3 ఇయర్స్‌లో నేను ఇల్లు కట్టుకుంటాను. లేదా ఒక ట్రేడింగ్ లాగా దీన్ని యూజ్ చేసుకొని ఒక 2-3 ఇయర్స్‌లో నేను సేల్ చేసుకుంటాను. అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఏరియాస్ సజెస్టబుల్. సో, ఈ ఏరియాస్ అయితే నో డౌట్ 100% 2026లో ఈ ఏరియాస్ నో డౌట్ బూమింగ్ అవుతాయి. దీంతో పాటు సాగర్ హైవే కూడా బూమింగ్ అవుతుంది. అంటే ఫ్యూచర్‌లో 2026కి సాగర్ హైవే కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో, కాబట్టి కొంచెం స్లోగా ఉంది ఇప్పుడు. బట్ ఇన్ ఫ్యూచర్ కొంచెం హై అప్రిషియేషన్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ విజయవాడ హైవేలో కూడా ఎవరైనా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఓఆర్ఆర్ నుంచి ఒక 10, 15 కిలోమీటర్ల దూరంలో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా విజయవాడ హైవే కూడా మీకు బెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది. అండ్ సదాశివపేట దాటిన తర్వాత బెల్ట్ అంటే సదాశివపేట, ఆరూరు ముందుకు వెళ్తే కంకోల్ టోల్ గేటు అండ్ జడ్చర్ల వరకు కూడా మనకి ఇన్వెస్ట్‌మెంట్‌లు పెరిగిపోయినాయి. బట్ కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే సదాశివపేట నుంచి కంకోల్ టోల్ గేట్ మధ్యలో ఒకవేళ ఏదైనా బెస్ట్ ప్రైసెస్‌లో మీకు దొరికినట్లయితే 100% ఆ ఏరియాస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను కొన్ని ఏరియాస్‌లో ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది బేసిక్ చెప్తాను. షాద్‌నగర్ ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే షాద్‌నగర్‌ని 2 కింద అంటే 2 కోఆర్డినేట్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ కోఆర్డినేట్‌లో మీకు మినిమమ్ 12,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అంటే ఏంటంటే శంషాబాద్ నుంచి సుమారుగా సోలీపూర్ ఏరియా వరకు చెక్ చేసుకుంటే అక్కడ వరకు ఒక బెల్ట్ కింద తీసుకుంటే 12,000 నుంచి 25,000లో మంచి మంచి బెస్ట్ ప్లేసెస్‌లో అంటే హైవేకి దగ్గరలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఆ సోలీపూర్ దాటి బాలానగర్, రాజాపూర్ దాకా వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు 8,000 నుంచి 18,000 లోపల మంచి బడ్జెట్‌లో మీకొస్తాయి. అంటే మోస్ట్‌లీ 20,000 దాటి కాకుండా 18,000 లోపల మీరేమన్నా చేయాలనుకుంటే బేస్డ్ ఆన్ ఇదేంటంటే బేసిక్‌గా చెప్తున్నాను. అంటే హైవేకి దగ్గరగా ఉన్నాయి ఒక 2,000, 3,000 ఎక్కువుండొచ్చు. దూరంగా ఉన్నాయి తక్కువుండొచ్చు. లిమిటేషన్ అయితే 8,000 నుంచి 18,000 చెప్తున్నాను. గట్కేసర్ సరౌండింగ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే కనీసం లేదంటే 12,000-20,000 రేంజ్‌లో మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి.
అండ్ అదేవిధంగా సదాశివపేట సైడ్ మీరేమన్నా చేయాలనుకుంటే ఒక 10,000 బేస్ నుంచి చెక్ చేసుకుంటే లోపలికి వెళ్ళే కొద్దీ 10,000 బేస్ నుంచి చెక్ చేసుకుంటే 22,000 మధ్యలో ఏమన్నా సదాశివపేట, ఆరూరు, కంకోల్ టోల్‌గేట్ వరకు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అదే మీకు విజయవాడ హైవేలో ప్రాపర్‌గా అంటే జీపీ లేఅవుట్లు కాకుండా ప్రాపర్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం 15,000 నుంచి 25,000 మధ్యలో మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, మీ దగ్గరున్న బడ్జెట్ ఎంత? మీ యొక్క వెయిటింగ్ పీరియడ్ ఎంత? మీరు నాకు క్లియర్‌గా చెప్పగలిగితే నేను ఇంకా క్లియర్‌గా ఏ ఏరియా మీకు బెస్టు, ఎంత అప్రిషియేషన్స్ వస్తుంది అనేది కాలిక్యులేటెడ్‌గా నేను చెప్పగలను. సో, మీరెవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ 9391151121. ఈ నంబర్‌కి మీరు ఎనీ టైమ్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్‌లో మీ యొక్క డీటెయిల్స్‌ని పెట్టినా కూడా 100% మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. హ్యాపీ ఇన్వెస్ట్‌మెంట్.